వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే చూస్తున్నారు కదా, ఇవాళ ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించా, 3 పీస్ సెట్స్. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటా. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉందండి, సో నా బర్త్డేకి కూడా కావాలి కదా అని చెప్పేసి కొన్ని తెప్పించాను అనమాట. సో పనిలో పని ఇంకొన్ని ఎక్స్ట్రా తెప్పించాను. సో చూద్దాము ఏవి బాగుంటాయి అవి ఉంచుకొని మిగతావి రిటర్న్ చేద్దాము అని చెప్పేసి. సో అవి చూపించే ముందు, వీటికంటే ముందు ఒకటి మీకు చాలా ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ అయితే చూపించాలి. సో ఏంటి అంటే చెప్పులు. ఏంటి చెప్పులు చూపిస్తుందో అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు లాగా ఎక్కువసేపు వంట గదిలో నిల్చొని ఉండే వాళ్ళకి కాలు నొప్పులు చాలా ఎక్కువ ఉంటాయి కదండి. సో కాలు నొప్పులు రాకుండా చెప్పులు అన్నమాట చాలా బాగున్నాయి. కాకపోతే నేను సైజ్ కొంచెం చిన్నది పెట్టాను. అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, వేసుకొని చూశాను. కాకపోతే కొంచెం సైజ్ చిన్నదయింది. సో సైజ్ ఎక్స్చేంజ్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 550, 560 అలా పడింది. సో ఈ ప్రైస్కి చాలా బాగున్నాయి. ఇదిగోండి, డాక్టర్స్ హెల్త్ సూపర్ సాఫ్ట్ చెప్పల్స్ అనమాట ఇవి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే, వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట, స్పాంజీగాన. కాకపోతే కొంచెం హైట్ ఉన్నాయి, నాలా పొడవుగా ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే. అయినా పర్లేదు, ఇంట్లో కూడా ఎంచక్కా వేసుకొని తిరగచ్చు అనమాట. కాకపోతే సైజ్ తెలియలేదు, 6 పెట్టాను నేను. యాక్చువల్గా నా సైజ్ 6ఏ. కాకపోతే ఇదేంటి అంటే కొంచెం అంటే ఇట్లా లావుగా ఉంది కదా, సో దానివల్ల ఏంటి అంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. కొంచెం ఎక్స్ట్రా సైజ్ పెట్టుకోండి. ఒకవేళ మీ సైజ్ 5 అనుకోండి, 6 పెట్టుకోండి. 6 అయితే 7 పెట్టుకోండి. ఇప్పుడు నాకు అలాగే అయింది. ఇప్పుడు నా సైజ్ యాక్చువల్గా 6ఏ. కాకపోతే ఇది కొంచెం లావుగా రావడం వల్ల సరిపోలే, సో 7 పెట్టుకుంటున్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. వీటిల్లో మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇవి మాత్రం ప్రతి ఒక్కరు తీసుకోండి, అందరికీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అంత అవసరం మనకి కాలు నొప్పులకి. సో ఇది ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను. సో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది ఫస్ట్ ఏం డ్రెస్, ఫ్యాన్ వేసుకోలేదు. రూమ్లో ఏమో మా వాళ్ళు ఉన్నారు, అందుకని ఇక్కడ చేస్తున్నా. చెమటలు పట్టేస్తున్నాయి. అన్నీ కూడా బడ్జెట్ రేంజే అండి. అన్నీ కూడా 700, 800. ఒక్క డ్రెస్ మాత్రం 1200 పెట్టి తీసుకున్నాను, కానీ మిగతా అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే తెప్పించాను. సో మీకు తెలుసు కదా, ఎప్పుడు నేను బడ్జెట్లోనే తీసుకుంటాను అని చెప్పి. పార్టీ వేర్వి నేను తర్వాత తెప్పిస్తాను. సో పార్టీ వేర్వి అంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు వేసుకునేవి కూడా చూపించండి భారతి అని అడుగుతున్నారు కదా. సో అవి నేను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ కానీ ఇంకో 2 వీక్స్ తర్వాత కానీ ఖచ్చితంగా అవి కూడా నేను చేస్తాను. ఎందుకంటే నా బర్త్డే వస్తుంది కదా. సో మంచి కొంచెం పార్టీ వేర్వి తీసుకుందాం అనుకుంటున్నాను. పార్టీ వేర్ అంటే హెవీ అని కాదు, కొంచెం 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 ఎక్కువ ప్రైస్ పెట్టి. ఇవన్నీ అయితే బడ్జెట్ రేంజ్లో. సరిగోండి, ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్తో వస్తుందండి. ఇదిగోండి, కంప్లీట్ ప్యూర్ కాటన్. దీని ప్రైస్ వచ్చేసి 600 అలా పడిందండి. నాకు ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అయితే గుర్తులేవు. అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు 600 చేంజ్ అనుకోండి, నేను అప్పుడు 700 లోపు అని చెప్తాను. సో ఇది 700 పడలేదు, ఇది 590, 600 లోపే పడిందండి. 600 దాటి అయితే లేదు దీని ప్రైస్ అనేది. సో 3 పీస్ సెట్ కాదు, 2 పీస్ సెట్. చున్నీ అయితే రాలేదు. ఇదిగోండి ప్యాంటు అలాగే టాప్. చూస్తున్నారు కదా, ఫ్రంట్ అయితే థ్రెడ్ వర్క్ వచ్చింది, మిషన్ వర్క్ అనమాట, మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. కింద ట్యాజల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా నెక్ దగ్గర వచ్చేసి చిన్న థ్రెడ్ లాగా ఇచ్చారు. అలాగే 3/4 హ్యాండ్స్కి కూడా కింద కొంచెం, అంటే హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం డిజైన్ వచ్చిందనమాట, థ్రెడ్ వర్క్, అదే ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. ఇంకా వెనకాల కూడా చూడండి. సో చాలా కంఫర్టబుల్గా ఉందండి. క్లాత్ అయితే మాత్రము ప్యూర్ కాటన్ అని చెప్పారు అక్కడైతే. నిజంగా కాటనే అది, అంటే నాకు తెలుస్తుంది కదా వేసుకుంటే రేయానా కాటనా అని చెప్పి. సో రేయాన్ కాదు, కాటనే అనమాట. చాలా బాగుంది. ప్యాంట్ కూడా చాలా బాగుంది, అంటే ఎలాస్టిక్ గట్టిగా ఉండడం అట్లా ఏమి లేదనమాట. ఇంకోటి ఏంటి అంటే ఆ టాప్ కూడా మనకి మోకాల కన్నా కిందకు వచ్చింది. అలానే మరీ ఫ్రాక్ లాగా కింద వరకు లేదు, కానీ మోకాల కన్నా కిందకు వచ్చింది, మీరు చూసారు కదా. సో డ్రెస్ మాత్రం ఆ ప్రైస్కి నిజంగా చాలా వర్త్ అండి. ఎవరైనా తీసుకోవాలి రెగ్యులర్ వేర్కి, ఆఫీస్కి లేకపోతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అనుకుంటే
ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, తీసుకోండి ఈ డ్రెస్ అయితే మాత్రం. సో ఇదైతే నేను ఉంచుకుంటున్నాను. సో మీకు రాబోయే వీడియోస్లో నేను వేసుకొని కూడా కనిపిస్తాను కదా. సో ఇదైతే ఒకటి ఉంచుకున్నాను పక్కన. ఆ తర్వాత ఇంకో ఇది వచ్చేసి ఎల్లో కలరు. సో దీని ప్రైస్ కూడా 700 పడింది, అంటే 700 కన్నా ఇంకా తక్కువే. సో ఇది ఆల్రెడీ ఈ డ్రెస్ నా దగ్గర ఒకటి ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది. మీరు చాలాసార్లు నన్ను డ్రెస్ లింక్ కూడా అడిగారు, కాకపోతే అప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఇప్పుడు కూడా నిజానికి అది బ్లూ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ అనే అనుకుంటున్నాను నేను. సో అదే బ్లూ కలర్లో ఎల్లో కలరు ఇంకో కలర్ కూడా తెప్పించాను, లైట్ కొంచెం గ్రీన్ కలరు ఇంకోటి కూడా తెప్పించాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్, 2 తెప్పించాను అనమాట, ఎందుకంటే నాకు నచ్చాయి. సో వేసుకుంటే ఏది బాగుంటే అది ఒకటి ఉంచుకుందాంలే అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి, కొంచెం కింద థ్రెడ్ డిజైన్ అయితే వచ్చింది. అది కూడా కాటన్ థ్రెడ్తోనే వచ్చింది డిజైన్, చిన్న లేస్ లాగా వచ్చింది. మనకేమి చేతి దగ్గర గీసుకోవడం అట్లా అయితే ఏమీ ఉండదు. ఇంకా కాటన్ ప్యాంటు, చున్నీ కూడా కాటన్దే వచ్చింది. ఇదిగోండి ఇవి వేసుకుంటాను చూడండి. ఇదిగోండి మొత్తం అంతా అంబ్రెల్లా కటింగు. మనకి అన్నీ కూడా మోకాళ్ళ కంటే కిందకే వచ్చాయండి, అలా అని మరీ ఫ్రాక్స్ లాగా లేవు. తెలుసు కదా మనకి అనార్కలి డిజైన్స్. కాకపోతే ఏంటి అంటే అంత కాటనే, ప్యాంట్ కాటను, అలాగే చున్నీ కూడా కాటనే. కానీ టాప్ మాత్రం కొంచెం కాటన్, ఆ తర్వాత రేయాన్ మిక్స్ అయినట్లు ఉంటుంది అనమాట. సాఫ్ట్ ఫ్యాబ్రికే, కొంచెం రేయాన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. సో కొంచెం రేయాన్ అయితే మిక్స్ అయి ఉంటుంది, కంప్లీట్ కాటన్ అయితే కాదు. చున్నీ కొంచెం పొట్టిగా వచ్చింది అనిపించింది నాకు. చున్నీ మాత్రం మస్లిన్ క్లాత్ అంటాం కదా, సో అట్లా వచ్చింది, మస్లిన్ కాటన్ చున్నీ. ప్యాంట్ కూడా సేమ్ మస్లిన్ క్లాత్తోనే వచ్చింది. ప్యాంట్ కూడా చాలా ఏమంటారు, ఇరిటేటింగ్ లేదండి. కొన్ని ప్యాంట్లు ఎలా ఉంటాయంటే టాప్ బాగున్నా సరే ప్యాంట్ అనేది కొంచెం వేసుకుంటే ఇబ్బందిగా ఉండడం అలా ఉంటుంది. కానీ ఈ ప్యాంట్స్ అయితే అట్లా ఏం లేవు, చాలా బాగున్నాయి. ప్యాంటు బాగుంది, టాప్ కూడా బాగుంది. చున్నీ కొంచెం పొట్టిగా వచ్చింది అనిపించింది. సో దీని ప్రైస్ చెప్పాను కదా 700 కన్నా తక్కువే ఈ 3 పీస్ సెట్. ఆ తర్వాత ఇంక ఇప్పుడు బాగా రస్ట్ ఆరెంజ్ కలరు బాగా ట్రెండ్ అవుతూ ఉంది కదా. సో ఇది రస్ట్ ఆరెంజ్ కలరు. ఆల్రెడీ ఇప్పుడు నేను గ్రీన్ కలర్ వేసుకున్నాను కదా, అరిటాకు గ్రీన్ కలరు నేను వేసుకున్నాను, సేమ్ అలాంటి డ్రెస్సే. కాకపోతే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉన్నది. గ్రీన్ కలర్ది నేను 1200 పెట్టి కొన్నాను. ఇది వచ్చేసి ఇది ఎంత పడింది, ఇది కూడా 600 అంతే అనుకుంటున్నానండి. ఇది కూడా 3 పీస్ సెట్, ఇది కూడా 600 పడింది. కాకపోతే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందిలేండి క్లాత్. ఇది కాటన్ బ్లెండెడ్, కొంచెం రేయాన్ మిక్స్ అయ్యి ఉంటుంది. కాటన్ డ్రెస్లోనే కొంచెం రేయాన్ మిక్స్ అయ్యిందనమాట. చున్నీ చాలా బాగా వచ్చింది, బాగా పొడవుగా వచ్చింది చున్నీ. ఇంకా ప్యాంట్ కూడా మనకి లూజ్గానే, అంటే లూజ్ అంటే నేను అనేది ఎక్కడ కూడా ఎలాస్టిక్ అనేది టైట్గా లేదనమాట. అన్నిటికీ కూడా అన్ని ప్యాంట్స్కి కూడా ఎలాస్టిక్ బాగా వచ్చింది. ఇంకా ఇదిగోండి మోకాళ్ళ కన్నా కిందకే ఉందన్నమాట టాపు. నేను కొంచెం పొడవే కాబట్టి నాకే మోకాళ్ళ కన్నా కిందకు వచ్చింది. అంటే ఇంకొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం లాంగ్ వస్తుంది. సో చూసుకోండి అది. అలా డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంక నేను కొంచెం వైట్గా ఉంటాను కాబట్టి కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్స్ బాగుంటాయి కదా. సో నాకైతే బాగా అనిపించింది, వేసుకుంటే ఈ కలర్ నాకు బాగుంది అనిపించింది. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడో ఉంటుంది, నీకు బ్రౌన్స్ అంటే కాఫీ కలరు, ఇలాగా ఈ మెరూన్ లేకపోతే ఇట్లా ఈ కలర్ బాగుంటుంది అంటది అనమాట. సో ఈ కలర్ చూసినప్పుడల్లా నాకు మా అమ్మే గుర్తొస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఆవిడ ఆ కలరే కొనేది నాకు ఇదివరకు బట్టలు. సో అది కూడా ఉంచుకుంటున్నానండి. ఫస్ట్ చూపించిన పింక్ నచ్చింది, ఎల్లో నచ్చింది, అలాగే ఇప్పుడు రస్ట్ ఆరెంజ్ కూడా నాకు నచ్చింది. సో అది కూడా ఉంచుకుంటున్నాను. నిజానికి పర్పుల్ కూడా నేను ఫస్ట్ చూపించిన రస్ట్ ఆరెంజ్ దాంట్లోనే పర్పుల్ కూడా ఉంది. నేనేం చేశానంటే ఇది ఒక 100 రూపీస్ తక్కువకి వస్తుందని చెప్పి, చున్నీ లేకపోయినా పర్వాలేదులే అని చెప్పి ఒకసారి చూద్దాం వేరే బ్రాండ్లో పెట్టానమాట. సో ఈ బ్రాండ్లో ఏంటంటే చున్నీ రాలేదు, ఓన్లీ టాపు ప్యాంటు వచ్చింది. ఇది కూడా అంతేనండి, కాటన్ రేయాన్ 2 మిక్సింగ్ వస్తుంది. దీనికైతే చున్నీ రాలేదు, కాకపోతే దీనికి టాప్ కొంచెం పొట్టిగా వచ్చింది. చూస్తున్నారు కదా, కొంచెం నాకు పొట్టిగా అనిపిస్తుంది, చున్నీ రాలేదు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకైతే ఇది సరిపోతుంది. నాలా కొంచెం పొడవుగా అంటే 5'6", 5'7" అట్లా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇలా షార్ట్ వస్తుంది. నేను 5'7", సో దానివల్ల కొంచెం అట్లా షార్ట్ వస్తుంది అనమాట. సో రెగ్యులర్గా మీరు వీడియోస్లో చూసిన వాళ్ళు పెద్దగా హైట్ కనిపించదు, కానీ నన్ను డైరెక్ట్గా చూసిన వాళ్ళు మాత్రం చెప్పేది అదే, భారతి మీరు చాలా పొడవుగా ఉన్నారు, వీడియోస్లో అలా కనిపించరు అని చెప్పేసి. సో ఏవో మరి. సో నేనైతే మాత్రం 5'6", 5'7" అలా ఉంటాను.
సో అదనమాట. సో అది పర్పుల్ మాత్రం కొంచెం పొట్టిగా వచ్చింది. సో అదొక్కటి చూసుకోండి. ఫ్యాబ్రిక్ అయితే అది కూడా చాలా బాగుంది. సో అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ నేను అనుకున్నాను రస్ట్ ఆరెంజ్ కలర్ నచ్చింది, సో అది ఉంచుకొని ఇది రిటర్న్ చేసేద్దాంలే అనుకున్నాను. తీరా వేసుకున్న తర్వాత నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇది కూడా రేయాన్ కాటన్ మిక్సే, ఇది కంప్లీట్ కాటనే కాదు, కొంచెం రేయాన్ మిక్సింగ్ ఉంది. సో చూస్తున్నారు కదా మంచిగా డిజైన్ వచ్చి, ఇదైతే 1200 అంటే 1160 రూపీసో 70 రూపీసో పడిందండి. చెప్పాను కదా నాకు ఆ చేంజెస్ గుర్తుండవు, అందుకే నేను రౌండ్ ఫిగర్ గుర్తుపెట్టుకుంటాను 1200 అని. 1200 కన్నా తక్కువే పడింది, కానీ వేసుకున్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది కలరు. సరేలే ఉంచుకుందాంలే అనిపించిందండి, వీడియోస్కి కూడా బాగుంటుంది కదా. ఎందుకంటే బయటికి వెళ్ళాలి అంటే అస్సలు మంచి బట్టలే ఉండట్లేదు, అన్నీ రెగ్యులర్ వేర్ అయిపోయాయి అనమాట. సో ఇంకా అందుకనే నేను ఇది కూడా ఉంచుకున్నానండి, నిజం చెప్తున్నాను. ఇప్పుడు నేను 7 పెయిర్స్ పెడితే అందులో 3 పెయిర్స్ రిటర్న్ చేశాను. ఆ 3 పెయిర్స్ కూడా నచ్చాయి, కాకపోతే పర్పుల్ కలర్ చెప్పాను కదా నాకు అది కొంచెం పొట్టిగా అనిపించింది, అందుకని అది కూడా రిటర్న్ చేశాను. ఒక 3 ఏవేవి రిటర్న్ చేశానో చెప్తాను. ఇదైతే ఉంచుకున్నానండి, నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. తర్వాత చూస్తున్నారు కదా మంచిగా మనకి గేరా కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట, ఫ్రిల్స్ ఎక్కువ వచ్చి ఇంకా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా నెక్ దగ్గర డిజైన్ చూడండి, మొత్తం అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగుంది వేసుకుంటే. మనకి 1160 పడింది, అదే 1200కి 3 పీస్ సెట్ మంచిగా ఉంది. మనం క్లాత్ తీసుకొని కుట్టించుకున్నా కూడా ఇంచుమించు అంతకన్నా ఎక్కువే అవుతుంది కదా. సో కొంచెం ఇది పార్టీ వేర్లా కూడా ఉంది ఈ డ్రెస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ డ్రెస్ కూడా రికమెండ్ చేస్తాను, తీసుకోండి. ఆ తర్వాత ఇందాక మీకు ఫస్ట్ ఎల్లో చూపించాను కదా, సో సేమ్ ఎల్లో లాంటిదే ఇది గ్రీన్, కొంచెం వైట్ గ్రీను అట్లా మిక్సింగ్ ఉంది. స్టిచ్చింగ్ కొంచెం డిఫరెన్స్ ఉందండి, దానికేమో ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చాయి, దీనికేమో కొంచెం ఫ్రిల్స్ అనేవి కొంచెం దూరంగా వచ్చాయన్నమాట, దగ్గరగా రాలేదు, కొంచెం దూరంగా వచ్చాయి. స్టిచ్చింగ్ అనేది మాత్రం కొంచెం డిఫరెన్స్ అనిపించింది నాకు. ఇంకా చున్నీ కూడా చెప్పాను కదా, దానికి కూడా కొంచెం షార్ట్ చున్నీ వచ్చింది, దీనికి కూడా కొంచెం షార్ట్గానే వచ్చింది చున్నీ కాటన్దే, అదే మస్లిన్ కాటన్ అంటాం కదా, సో అట్లా వచ్చిందనమాట చున్నీ. సో ఇదైతే నేను రిటర్న్ చేసేసాను, ఎందుకు అంటే నాకు ఇది కొంచెం లూజ్గా అనిపించింది. సో ఇంకా 2 ఒకే మోడల్ ఎందుకులే అని చెప్పి ఎల్లో ఉంచుకున్నాను, ఇది రిటర్న్ చేశాను అనమాట. ఇది ఇందాక పర్పుల్ కలర్ కూడా నాకు కొంచెం షార్ట్గా అనిపించింది కదా, సో అందుకని పర్పుల్ కలర్ కూడా రిటర్న్ చేసేసాను, ఇది కూడా రిటర్న్ చేసేసాను. కానీ మీకు అన్నీ కూడా లింక్స్ అయితే ఇస్తాను, సో మీకు నచ్చింది, మీకు ఏ కలర్ అంటే నాకు ఎల్లో ఇష్టమని మీకు కూడా ఎల్లో ఇష్టం ఉండాలని కాదు కదా. సో గ్రీన్ నచ్చితే గ్రీన్ పెట్టుకోండి, కానీ ఖచ్చితంగా కొంచెం స్టిచ్చింగ్ అనేది డిఫరెన్స్ ఉంది. సో దానికి దీనికి రెండింటికి కూడా వైట్ ప్యాంటే ఇచ్చారు, మంచి కాటన్ ప్యాంట్స్ అనమాట. ప్యాంట్స్ మాత్రం చాలా బాగుంది, ప్యాంట్ ఫ్యాబ్రిక్ మాత్రం. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి టాప్ అండి, దీనికి ప్యాంట్ రాలేదు, ఓన్లీ సింగిల్ పీస్ అనమాట టాపు. ఇది 450 అలా పడింది. ఇదేంటి అంటే కొంచెం సిల్క్ లాగా ఉంటుంది, ఇది కూడా సాఫ్ట్ ఫ్యాబ్రికే, ఎక్కడ కూడా మనకి ఇది కూడా ఇరిటేషన్ అట్లా ఏం లేదు, అంటే వేసుకున్న వెంటనే అమ్మయ్య అన్నట్లు ఉందండి. ఒక్కొక్క డ్రెస్ వేసుకున్నప్పుడే మనకి చేతుల దగ్గర గీసుకోవడం, మెడ దగ్గర గీసుకోవడం అలా ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను చూపించిన ఏ డ్రెస్కి కూడా అట్లా లేదు, ఎక్కడ కూడా గీసుకోవడం, గుచ్చుకోవడం, ఇరిటేషన్ అట్లా ఏమీ లేదు, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అలాగే ఈ డ్రెస్ కూడా చెప్పాను కదా, ఇది కొంచెం సిల్క్ ఉంది, ఇది అయినా సరే ఇది కూడా ఎక్కడ కూడా మనకి గుచ్చుకోవడం అలా అయితే లేదు. ప్యాంట్ అయితే రాలేదు, ఇది వేరే ప్యాంటు, వైట్ కలర్ ప్యాంట్ వేసుకుంటే మ్యాచ్ అయ్యేది. నేను ముందు పర్పుల్ వేసుకున్నాను కదా అని ఇంకా ప్యాంట్ మ్యాచ్ అవుద్ది కదా అనుకున్నా, కాకపోతే మ్యాచ్ అవ్వాల. ఎవరైనా వేసుకునే వాళ్ళు వైట్ కలర్ ప్యాంట్ తోటి ప్యారప్ చేయండి, బాగుంటుంది. చూడండి ఇట్లా ఫ్రంట్ కటింగ్ అనేది ఫ్రంట్ వచ్చింది, సైడ్ అయితే రాలేదు, అంబ్రెల్లా కటింగ్ లాగా వచ్చింది, ఫ్రంట్ కటింగ్ వచ్చింది, 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. సో ఆ తర్వాత ఇంకా అది పక్కన పెడితే లాస్ట్ పీస్ అనమాట, ఇది ఆల్రెడీ మీకు చూపించిందే నైట్ డ్రెస్సు. సో ఇదేంటి అంటే అప్పుడు 2 తీసుకున్నాను కదా, ఒకటైతే రిటర్న్ పెట్టేసా, మా ఆయన బ్లాక్ బాగుంది అన్నారని చెప్పేసి ఇంకా బ్లాక్ తీసుకున్నాను. సో ఇదైతే వేసుకొని ఇది ఎక్స్ట్రా సైజ్ అయితే పెట్టుకున్నానండి, అప్పుడు మీతో చెప్పా కదా నేను M తీసుకున్నానండి, కొంచెం అంటే టైట్ అయిపోద్దేమో అని చెప్పి మళ్ళీ L సైజ్ ఎక్స్చేంజ్ పెట్టుకున్నానని చెప్పి. సో ఇది కొంచెం లూజ్గా ఉంది, ఉతికిన తర్వాత ఒకవేళ షింక్ అయింది అనుకోండి పర్వాలేదు, నైట్ వేర్ లూజ్గా ఉన్న బాగుంటుంది కదా, అందుకని ఇదైతే ఉంచుకున్నా. ఆరెంజ్ కలర్ దగ్గర రిటర్న్ చేసేసా.
సో అదనమాట ఫైనల్గా వీడియో అయితే. సో ఎలా అనిపించే డ్రెస్సెస్ అనేవి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.